హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్. హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఏపీలో కొన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా మనని కలవరపెడుతున్నటువంటి అంశం ఏంటంటే విష జ్వరాలు. అంటే డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, ఇవన్నీ విపరీతంగా ఉన్నాయండి. ఏ ఆసుపత్రి దగ్గర చూసినా విపరీతమైన రష్, లైన్ చూడండి మీరు. డాక్టర్లు శక్తి వంచన లేకుండా పాపం కృషి చేస్తూనే ఉన్నారు దేవుళ్ళలాగా. నిజంగానండి, ప్రతి డాక్టర్ గారికి చెయ్యెత్తి నమస్కారం పెట్టాలి. కాకపోతే ఏంటంటే ఈ నీరు నిల్వ ఉండకుండా మనం చూసుకోవాలి. ముఖ్యంగా పరిసరాలు శుభ్రంగా ఉండేలాగా ఒకటి చూసుకోవాలి. దోమలు ఎదగకుండా కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడుగా మన మీద కూడా ఉంది. మొత్తం కూడా ప్రభుత్వం మీద వేయడమే కాకుండా వారు కూడా శక్తి వంచన లేకుండా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అండి, మనం ఇటీవల చూస్తున్నాం కదా, హైదరాబాద్ నగరంలో ఏ ఛానల్స్లో ఎక్కడ ఎవరు మాట్లాడినా సరే కేవలం హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నారు. కానీ దానికంటే ఎక్కువ తీవ్రంగా బాధ పెట్టే అంశం జ్వరాలండి. ఒక్కసారి ఆసుపత్రిలో చూడండి, అసలు ప్లేట్లెట్స్ ఏంటి, ఎలా తగ్గిపోతాయి, తగ్గిపోతే ఏం చేయాలి, కేవలం తేనె బొప్పాయి ఆకు రసం మీద నిలబడి ఎంతోమంది ఉన్నారండి. దానివల్ల పెరుగుతాయో లేదో నాకైతే తెలియదు, కానీ చెప్తున్నా, నేను ఎగ్నిస్ట్ కాదు, ఫర్ కాదు, కానీ చెప్తున్నానండి. కేవలం పారాసెటమాల్ వేసుకుంటున్నాం, జ్వరం తగ్గగానే ఆంధ్రపడిపోతున్నాం. జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయి అంటండి. కాబట్టి ప్రతి పౌరుడు, ప్రతి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు కదండి, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సంఘాల వారు ఉంటాయి కదండి, అపార్ట్మెంట్లో కూడా ఎన్నో సేవలు అందజేస్తారు. వినాయక చవితి ఉత్సవాలు ఇవన్నీ కూడా. దాంతోపాటు దయచేసి దీన్ని కూడా టేకప్ చేసి కొంచెం ఎంక్వైరీ చేసి ఈ అపార్ట్మెంట్లో ఎవరెవరికి ఫీవర్ ఉంది, తర్వాత ఈ ఏరియాలో ఈ కాలనీలో ఎవరెవరికి ఫీవర్ ఉన్నాయి, ఇవన్నీ సర్వేలాగానే కనీసం నిర్వహించి వస్తే ఎవరిని సంప్రదించారో దయచేసి తెలియచేయాలని చెప్పి నేను ఈ అసోసియేషన్ సభ్యుడికి ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు నా దృష్టిలో దేవులతో సమానం. ఎలాంటి పైకము ఆశించకుండా ఇతరులకు సేవ చేయడానికి వాళ్ళు మన ముందుకు వచ్చారండి. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. తర్వాత దయచేసి ప్రభుత్వాలు కూడా ఎవరైనా మంత్రి గారు కానీ ఎవరైనా సరే, కేవలం వైద్య శాఖ మంత్రి గారు ఎలాగో ఉంటారు, వారు కాకుండా ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరికైనా సరే ఈ బాధ్యత కానీ ప్రత్యేకంగా పెట్టి దయచేసి ఈ జ్వరాల భయాల నుంచి బయటపడేయాలి, ప్రజలను ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అలాగే ప్రతి ఉపాధ్యాయుడికి నేను ఒక విన్నపం చేస్తున్నాను. సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత మన మీద కూడా ఉంటుంది. కాబట్టి ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేద్దాం. ఎంతసేపు నా వర్క్తో నేను బిజీగా ఉన్నానని చెప్తున్నాం, కరెక్టే. కొంతమంది ఒక్కరోజు రెస్ట్ దొరుకుతుంది నాకు ఎందుకు ఇలా అని కోరుకుంటారు, కానీ అలా కాదండి. మనం సమాజంలో భాగం.